160కి 160 క్వశ్చన్స్‌కి మీరు సో, ఈ 160లో మీకు ఏంటంటే మినిమమ్ హాఫ్ ఆఫ్ ది మనకి ఫస్ట్ వన్ చూడండి పూర్తిగా మనకి ఆడ్ ఉంది. పూర్తిగా డిఫరెంట్ ఉంది ఫస్ట్ వన్ కదా! సో, ఫస్ట్ వన్ ఎలిమినేట్ చేసాం. 7/9 కామా ఇన్ఫినిటీ ఉంది. ఇక్కడ సో, ఇది చూడండి మైనస్ ఇన్ఫినిటీ కామా -1 ఉంది. ఈ 2 కలిపితే సి ఉంది నాకు ఆన్సర్. 90% మనకి సి ఆప్షనే అవుతుంది నాకు. 90% మనకి. సో, మనకి రిలేటెడ్‌గా ఉంది ఏంటి? కామన్. మనకి ఇది కామన్‌గా ఉంది. ఇది కామన్‌గా ఉంది. బి, డి కదా! మనకి సో, అంటే ఎంత అవుతుంది? 1/x². సో, మరి ఇంటిగ్రల్ 1/x². 1/x² ఏమవుతుందన్న మనకు వచ్చేసరికి 1/x ఉంటుంది కదా! 1/x అవుతుంది ఇంటిగ్రల్. k² × x కదా! సో, దీని ఆన్సర్ డైరెక్ట్‌గా నేను x/3 అని చెప్పేస్తాను. డైరెక్ట్‌గా x/3 అని చెప్పేస్తాను. సో, లిమిట్ n → ∞ 1/n⁻100 లేదు 1/1/110 సిగ్మా k = 1 to n to k⁴ x అన్నాడు. సో, ఖచ్చితంగా మీరు ఏంటంటే ఎక్కువ నెగిటివ్ మార్కింగ్‌కి ఓకే నెగిటివ్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ పిఐటి. ఓకే, సో మన ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓకే, సో చూడండి ఈరోజు క్లాస్లో మనకి చీట్ కోడ్ ఓకేనా, మీ ఎంసెట్ 2025కి సంబంధించి చీట్ కోడ్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు కదా. సో దానికి సంబంధించి ఒక 5 minutes వీడియో అనేది చేస్తున్నాను. సో చూడండి, చీట్ కోడ్స్ అంటున్నారు కదా అని చెప్పేసి ఓన్లీ దీని మీదే మీరు డిపెండ్ అవ్వద్దు అన్న. సో ఇదేంటంటే జస్ట్ మీకు ఒక డూ ఆర్ డై అంతే, జస్ట్ అవును ఆర్ మీకు ఏంటంటే ఇవి అన్నీ మీరు వదిలేసిన ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ మీకు మొత్తం టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయన్న మీకు 160 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఓకే, సో 160కి ఉంటాయి. సో ఈ 160లో మీకు ఏంటంటే మినిమమ్ హాఫ్ ఆఫ్ ది ఓకే హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్కి మీరు ఈ చీట్ కోడ్స్ అనేవి యూస్ చేయాలి. ఓకేనా, అంతేగాని ప్రతి దాని ఓకే 160కి 160 క్వశ్చన్స్కి మీరు చీట్ కోడ్స్ యూస్ చేస్తే దానివల్ల యూజ్ ఏముండదు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ చీట్ కోడ్స్ జస్ట్ మీరు ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్లా మాత్రమే తీసుకోవాలన్నమాట. ఒక చాయిస్ లాగా మాత్రమే మీరు తీసుకోవాలి అంతే, దీన్నే బేస్ చేసుకోకూడదు. ఓకేనా, ఈ చీట్ కోడ్స్ని మీరు బేస్ చేసుకోకూడదు. ఓకే, సో చూడండి, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? సో ఫస్ట్ వన్ దీనికి సంబంధించిన కొన్ని కోడ్స్ అనేవి ఉంటాయి అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి నాన్న. సో మీకు 3 hours ఎగ్జామ్ ఉంటుంది కదా. ఓకే, ఈ 3 hours ఎగ్జామ్లో ఓకే 2 hours మీరు మీ ఓన్గా ఎగ్జామ్ రాయాలి. ఓకే, సో 160లో 2 hours పాటు సంథింగ్ మీకు వచ్చిన ప్రతి క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ మీకు వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అవన్నీ ఆ 2 hours మీరు చేసుకున్న తర్వాత లాస్ట్ 1 hour ఈ చీట్ కోడ్స్ మీరు యూస్ చేయాలన్నమాట. ఓకేనా, సో అంతేగాని ఫస్ట్ నుంచే మీరు యూస్ చేయడం వల్ల ఏమవుతుంది? ఏముండదు, యూజ్ ఏముండదు. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ 2 hours ఏంటంటే మీరు ఓన్గా ఎగ్జామ్ రాయండి. లాస్ట్ 1 hourకి మాత్రమే ఈ చీట్ కోడ్ అనేది యూస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వన్. సో చూడండి అన్న, ఇదిగోండి చీట్ కోడ్స్ ఏంటన్నా 160 80+ ఇదేంటంటే మీ సబ్జెక్టు. ఓకే, మీ ఓన్ సబ్జెక్ట్ ద్వారా 80+ మినిమం 80+ అనేవి 80 మార్క్స్ కదా. 80+ అంటే 80+ క్వశ్చన్స్ అనేవి మీరు మీ ఓన్ సబ్జెక్ట్ ద్వారా మీరు గెస్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఈ 80 ఓకే రిమైనింగ్ 80 అంటే ఇది చీట్ కోడ్ యూస్ చేసుకోవాలి. ఓకేనా, రిమైనింగ్ యూస్ చేసుకోవాలి. లేదు సార్ నాకు 120 క్వశ్చన్స్ వచ్చారంటే ఓకే సూపర్, నీకు 120 క్వశ్చన్స్ వచ్చనుకుంటే 120 క్వశ్చన్స్ పెట్టేసాయి, రిమైనింగ్ 40 క్వశ్చన్స్ చీట్ కోడ్ యూస్ చేసి సో ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి సో చూడండి సిమిలర్. సో దీంట్లో మనకి చీట్ కోడ్స్లో ఉండేవి మెయిన్ వచ్చేసరికి 3 రూల్స్ కదా. సో 3 types ఏంటంటే సిమిలర్ ఆప్షన్స్. ఓకే, సిమిలర్ ఆప్షన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలాగే ఎలిమినేటింగ్. ఓకేనా, సేమ్ డిఫరెంట్ ఓకే డిఫరెంట్ ఆప్షన్ ఎలిమినేట్ ఏంటి? మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో డిఫరెంట్గా ఉన్న ఆప్షన్స్ని ఎలిమినేట్ ద్వారా మనము చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సిమిలర్ ఆప్షన్స్ ద్వారా కూడా మనము చూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు వచ్చేసరికి చీట్ కోడ్స్ అనేవి చేస్తుంది. సో కావాలంటే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఒక 3 or 4 ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను. చూడండి, సో ఫస్ట్ వన్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఓకే, సో క్వశ్చన్స్ మనకు అవసరం లేదు, అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చాడో మనకు సంబంధం లేదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి కదా. సో ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి రిలేటెడ్గా ఉన్నాయి కదా. సో ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇన్ఫైనైట్ 3 ఉన్నాయి. సో మనకి ఫస్ట్ వన్ చూడండి పూర్తిగా మనకి ఆడ్ ఉంది, పూర్తిగా డిఫరెంట్ ఉంది ఫస్ట్ వన్ కదా. సో ఫస్ట్ వన్ ఎలిమినేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇంకా 3 ఉన్నాయి మనకి. ఈ 3లో మనకి చాలా ఇదిగా ఉంది. సో చూడండి ఫస్ట్ వన్ 7/9 కామా ఇన్ఫినిటీ ఉంది. ఇక్కడ ఇది చూడండి అన్న -∞, -1 ఉంది.
ఈ 2 కలిపితే సి ఉంది నాకు ఆన్సర్. ఈ 2 కలిపితే నాకు సి ఉంది. సో, డెఫినిట్‌గా ఖచ్చితంగా ఆప్షన్ సి అనేది అవుతుంది. ఓకేనా? 90% మనకి సి ఆప్షనే అవుతుందన్న. 90% మనకి. ఓకే. సో, ఈ విధంగా అని చెప్పేసి ఉంటదనమాట. 2 మిక్స్ అయ్యి ఉన్నాయి కదా! ఈ 2 ఏదైతే మనకి ఇచ్చిన దాంట్లో మనకి ఆప్షన్ అనేది పెద్దగా ఉంటుందో అదే అవుతుంది. 2 మిక్స్ అయ్యి ఉంది కదా! ఇది. సో, ఆప్షన్ సి అవుతుంది మనకొచ్చేసరికి దీంట్లో. ఓకే. సో, నెక్స్ట్ వన్ చూసుకుంటే సో, ఇక్కడ చూడండి ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ ఇచ్చాడు కదా! సంథింగ్. సో, ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఈ రెండిటికి అసలు డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ వచ్చేసరికి మనకి 1 ఉంది. 0 ఉంది కదా! సేమ్ థింగ్ 15 ఫ్యాక్టోరియల్, 15 ఫ్యాక్టోరియల్ 0 ఉంది. సో, ఇక్కడ ఎంత ఉంది మనకి? ఇక్కడ 1 ఉంది డిఫరెన్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడొచ్చేసరికి 1 ఉంది. కదా! సో, మనకి రిలేటెడ్‌గా ఉందేంటి? కామన్. మనకి ఇది కామన్‌గా ఉంది. ఇది కామన్‌గా ఉంది. బి, డి. కదా! మనకేముందన్న బి ఒకటి అండ్ నెక్స్ట్ అలాగే డి ఒకటి రిలేటెడ్‌గా ఉంది. ఇవి మొత్తం మనకి డిఫరెంట్‌గా ఉంది. కదా! ఏ అండ్ బి. ఏ అండ్ మనకి డిఫరెంట్‌గా ఉంది. కదా! సో, ఈ విధంగా మనకి అయితే బి ఆర్ డి. ఈ బి ఆర్ డిలో మనకి ఉంటుంది. బి ఆర్ డిలో మనకి ఉంటుందన్నమాట. మనకు ఆన్సర్ వస్తది. ఓకే. నెక్స్ట్ వన్. సో, నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. ఓకే. ఓకే. తీసేసాం ఆర్బిట్రరీ. సో, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో మనకి ఏమున్నాయి? మనకేమన్నా ఉందా? సో, ఎక్స్, ఈ పవర్ ఎక్స్ యాహ్! ఓకే. సో, ఇక్కడ మనకి క్వెషన్ చూడండి అన్న ఒకసారి. మనకి ప్రాబ్లమ్ చూడండి. ప్రాబ్లమ్‌లో ఏమి ఇచ్చాడు? ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ అన్నాడు. కదా! సో, అంటే ఎంత అవుతుంది? 1 బై ఎక్స్ స్క్వేర్. సో, మరి ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్. 1 బై ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందన్న మనకొచ్చేసరికి 1 బై ఎక్స్ ఉంటది కదా! కదా! 1 బై ఎక్స్ అవుతుంది ఇంటిగ్రల్‌లో. సో, మనకి అసలు డినామినేటర్‌లో స్క్వేర్ అనేదే ఉండదు. డినామినేటర్‌లో మనకి స్క్వేరే రాదు. ఇక్కడ డినామినేటర్ ఉంది. దీనికి అసలు మనకి స్క్వేరే రాదు ఇంటిగ్రేషన్ చేస్తే కదా! సో, ఇంటిగ్రేషన్‌లో సో, స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. 2 మనము ఈ రెండిటిని ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఇంకా ఉంది ఏ ఆర్ బి. సో, డెఫినిట్‌గా ఈ రెండిట్లోనే మనకు ఆన్సర్ ఉంటది. ఈ రెండిట్లో కూడా ఏది ఉంటుంది సార్ అంటే, సో, ఇక్కడ మనకి ఈ పవర్ ఎక్స్ ఉంది. కదా! సో, ఈ పవర్ ఎక్స్ అప్లై చేసాం. ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్. మరి ఇంకా ఇక్కడేమో ఓన్లీ ఈ పవర్ ఎక్స్ ఒకటే ఉంది. ఇక్కడ ఎక్స్ ఉంది. సో, మనకి ఇక్కడ చూడండి న్యూమరేటర్‌లో ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఉంది. సంథింగ్ మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ చేసుకున్నా మనకి ఎక్స్ అనేది వస్తది కదా! సో, ఖచ్చితంగా మనకి ఆన్సర్ ఏ అయ్యే ఛాన్స్ అయితే మనకి 90% ఉంది. కదా! సో, ఈ విధంగా మనము కాలిక్యులేట్ చేసుకోవాలనమాట. ఓకే. సో, నెక్స్ట్ వన్. సో, ఇక్కడ చూడండి. సో, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై n క్యూబ్. సో, సమ్మేషన్ ఆఫ్ k ఈక్వల్ టు 1 టు n k స్క్వేర్ ఇంటూ ఎక్స్. కదా! సో, దీని ఆన్సర్ డైరెక్ట్‌గా నేను x/3 అని చెప్పేస్తా. డైరెక్ట్‌గా x/3 అని చెప్పేస్తా. సో, ఎట్లా అంటారా? ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఈ టైప్‌లో ఎట్లా ఎంత పెద్ద ప్రాబ్లమ్ ఇచ్చినా సరే ఇక్కడ ఏమవుతుందంటే k స్క్వేర్ ఇక్కడ ఇంటూ ఏదైతే ఇస్తాడో ఇంటూ ఎక్స్ అని ఇస్తాడు. k స్క్వేర్ ఇంటూ ఎక్స్ అని రాసేయడం. అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ n క్యూబ్ ఉంది కదా! ఇక్కడ n పవర్ ఎంత ఇస్తే అంత. n పవర్ ఎంత ఇస్తే అక్కడ మనము రాసుకుంటాం. ఇన్ కేస్ నాకు ఇక్కడ వచ్చేసరికి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n పవర్ 100 లేదు 1 పవర్ 110 సిగ్మా k ఈక్వల్ టు 1 టు n ఇంటూ k పవర్ 4 ఇంటూ ఎక్స్ అన్నాడు అనుకో. k పవర్ 4 ఇంటూ ఎక్స్ అని అనుకో. దీని ఆన్సర్ ఎంత అవుతుందన్న మనకి x/110. x/110 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. సో, ఈ విధంగా మనకి చీట్ కోడ్స్ అయితే ఉంటాయి. ఓకే. అండ్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. మనకి ఇచ్చిన ఆప్షన్స్‌లో మాక్సిమం బి అండ్ సి దానికి మీరు ఎక్కువ రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే. బి అండ్ సి. ఏ, బి, సి, డి ఉంటది కదా! మీరు చీట్ కోడ్స్ యూజ్ చేసేటప్పుడు బి అండ్ సికి అయితే బి ఆర్ ఎయిదర్ బి ఆర్ సి ఆప్షన్స్‌లో ఉండే ఛాన్స్ అయితే ఉంటాయి. అండ్ దట్ ఇంకోటి కూడా ఉంటుంది మనకి ఇన్ కేస్ ఇచ్చిన ఆప్షన్స్‌లో మనకి -1 ఆర్ +1 ఉందనుకోండి. అంటే మనకి ఏ, బి, సి, డి 4 ఆప్షన్స్ ఇస్తాడు కదా! ఓకే. 4 ఆప్షన్స్‌లో మనము ఏవైనా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేస్తాం. మరి ఈ 2 ఆప్షన్స్‌లో కూడా మనకి ఇంకా ఏది కావాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇది -1, 1 ఉంది అనుకోండి. సో, ఖచ్చితంగా మీరేంటంటే ఎక్కువ నెగెటివ్ మార్కింగ్‌కి ఓకే. నెగెటివ్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఓకే. సో, ఈ విధంగా మనకి చీట్ కోడ్స్ అయితే ఉంటాయన్న. ఓకే. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే. ఓకే. సో, ఈ చీట్ కోడ్స్ అనేవి మీకేంటంటే జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం మాత్రమే. అది కూడా ఏంటంటే మీరు వదిలేసిన క్వెషన్స్ ఓకేనా? మీ అంతటికి మీరు ఓకే. మీకు రాదు. ఈ క్వెషన్ మనకు రాదు. ఈ మార్క్ పోయినట్లే అని వదిలేసిన క్వెషన్స్ కోసం మాత్రమే ఈ చీట్ కోడ్స్ అనేవి యూజ్ చేయండి. అంతేగాని ప్రతి క్వెషన్‌కి మనకి చీట్ కోడ్ అనేది యూజ్ అవ్వదు. యాహ్! ఓకే. సో, థాంక్ యూ.